మనం దేవుని యొక్క కృపచేత మరి యొక్క శ్రేష్టమైన దినాన్ని మన జీవితంలో చూసే గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. గడిచిన కొన్ని వారాలుగా మనందరం కూడా ఒకరికి ఒకరు అనేక సిరీస్లో వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఒకరికి ఒకరుగా మనము క్రీస్తు శరీరంలో ఒక భాగమైన మనము మన జీవితంలో ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతున్న మనము ఒకరికి ఒకరు మనకి అవసరమైంది. వాస్తవానికి మనుషులందరూ కూడా వీఆర్ సో సెల్ఫిష్, స్వార్థపరులు మనం, అంతేనా? ఒప్పుకోవాలి దానికి. వీఆర్ ఆల్ సెల్ఫిష్. ఎప్పుడు కూడా మన గురించే మనం ఆలోచించుకుంటూ ఉంటాం. వి నెవర్ థింక్ అబౌట్ అదర్స్ చాలా సందర్భాల్లో. అయితే దేవుని బిడ్డలైన వారు ఆ యాటిట్యూడ్ని, దృక్పథాన్ని మనం మార్చుకోవాలి. మనం మన కొరకే కాదు, మనము మన తోటి సహోదరుల కొరకు కూడా మనము ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాము. మనం కష్టపడుతున్నాం, మన కుటుంబాలు మనం పోషించుకోవాలి, మన యొక్క వెల్బీయింగ్ మనం చూసుకుంటుండాలి. ఇవన్నీ చేసుకోవద్దని ఎవరు కూడా అనరు. కానీ అట్ ద సేమ్ టైం వీ నీడ్ టు లుక్ అరౌండ్ అస్. మన చుట్టూ ఉన్న వారిని కూడా మనం చూడవలసిన బాధ్యత ఉంది. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న అంశము ఒకరినొకడు ఆతిథ్యముయుడి. ఒకరినొకడు ఆతిథ్యముయుడి. ఆతిథ్యము అనే మాట మనం చూసినప్పుడు హాస్పిటాలిటీ అని ఇంగ్లీష్ వర్డ్లో, దాని గ్రీక్ వర్డ్ని చూసినప్పుడు ఫిలోజినియా అనే మాట రాయబడింది. ఫిలోజినియా అనే గ్రీక్ వర్డ్ నుంచి హాస్పిటాలిటీ అనే వర్డ్ వచ్చింది. ఫిలోజినియా 2 వర్డ్స్ దాంట్లో. ఫస్ట్ది ఫిలియో అనే మాటకు మనందరికీ బాగా తెలుసు అర్థం ప్రేమ. ఫిలియో అంటే ఏంటి? ప్రేమ. అంటే తోటి సహోదరుల ప్రేమ కలిగి ఉండడం చాలా ముఖ్యమైనది. అంటే మన జీవితంలో ఏదైనా సరే ఒక మంచి కార్యాన్ని చేయాలి, ఏదైనా మన తోటి సహోదరులు మనం చేయాలంటే వితౌట్ లవ్ వీ కెనాట్ డూ ఎనీథింగ్. ప్రేమతోట చేయాలి ఏదైనా సరే. ఇక్కడ వాక్యం కూడా అదే చెప్తుంది. అయితే ఈ మాటను ముందు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దాంట్లోకి వెళ్దాం. సో ఫిలియో అంటే ఏంటి? లవ్ అని అర్థం. జినియా ఫిలోజినియా కదా. జినియా అనే మాటకు అర్థం ఏంటంటే స్ట్రేంజర్ అని అర్థం. అంటే స్ట్రేంజర్ అంటే కొత్తవారు, పరాయివారు, పరదేశులు, డిఫరెంట్ సినానిమ్స్ మనకి కనబడుతున్నాయి. అంటే ఇక్కడ మనకి ఎలా ఉంది? రెండింటిని కలిపితే మన ఎలా ఉంటుంది? లవ్ స్ట్రేంజర్స్ అంటే ఇతరులను ప్రేమించుడి. ఆ ప్రేమలో అనేకమైన షేడ్స్ ఉన్నాయి. ప్రేమలో ఆదరించుట, ప్రేమలో సహాయం చేయుట, ప్రేమలో పలకరించుట, ప్రేమలు ఇవన్నీ కూడా ఉన్నవి. వాక్యం చూసినట్లయితే మరి 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం చూసినప్పుడు, సణుగు కొనకుండా ఒకనికొకడు ఆతిథ్యము, దాని ముందు వచ్చిన కూడా ఒకసారి చదవండి, దానికి కనెక్ట్ చేద్దారు. అనేక పాపమును కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై యుండుడి. ఇప్పుడు చదవండి. సణుగు కొనకుండా ఒకరినొకడు ఆతిథ్యము చేయడు. కాబట్టి ఇక్కడ మనం చూడాలి, ఇప్పుడు మనం సణుక్కోకుండా మనం ఇతరులకు ప్రేమ చూపించట్లో కానీ, ఇతరులకు మనం ఆతిథ్యం ఇచ్చట్లో కానీ ఎక్కడ కూడా సణుక్కోవద్దు. సంతోషంగా చేయండి. ఎలా చేయాలి? సంతోషంగా చేయండి, హృదయపూర్వకంగా చేయండి. మీరు ఏది చేసినా సరే మీరు హృదయపూర్వకంగా మీరు చేయండి. చాలా సందర్భాల్లో మనం బాధతోటి లేకపోతే భారంతో మనం ఏది చేసినా కూడా అది ఏమాత్రం కూడా అది ఆశీర్వాదం మనం కాదు. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్న విశ్వాసంలో ఒకటి మనం ఆలోచన చెల్లి ఒకరినొకడు ఆతిథ్యం ఇచ్చడం అనేది చాలా ముఖ్యమైనదని వాక్యం మనకు సెలవిస్తుంది. అయితే ఈ ఆతిథ్యం ఇచ్చే విధానంలో లేకపోతే అప్రోచ్లో లేకపోతే యాటిట్యూడ్ మనం చూస్తున్నప్పుడు ఎలా ఉండాలంటే ప్రేమతో మనము చేయాలి అని ఉంది. ఏమాత్రం కూడా సనుక్కోకుండా మనం ప్రేమతో ఆతిథ్యాన్ని మనము ఇవ్వాలి. అంటే ఆతిథ్యం అంటే పాస్టర్ గారు భోజనం పెట్టడం అండి. ఇప్పుడు ఈశ్వర్ గారు మా ఇంటికి పిలిచి నేను భోజనం పెడతాను, ఈశ్వర్ గారు నన్ను పిలుస్తారు. ఎందుకంటే నేను ఆయన పిలిచాను కాబట్టి ఈశ్వర్ గారు ఏం చేస్తారు? నన్ను పిలుస్తారు. ఆయన పిలిచి నాకు భోజనం పెడతారు. నేను ఒకవేళ బిర్యానీ పెట్టారనుకోండి, నాకు ఇంకొకటి ఆయన చేసి పెడుతుంటారు. అంటే నీకు తెలిసిన వారేనా?
అంటే నువ్వు పిలిచావు కాబట్టి, నువ్వు భోజనం పెట్టావు కాబట్టి మరలా తిరిగి వాడు నువ్వు భోజనం పెడుతున్నావు. అది కాదండి ఆతిథ్యం అంటే. ఆతిథ్యం అంటే అది కాదు. నీకు ఇష్టమైన వారికి పెట్టుకోవడం కాదు, నువ్వు నచ్చిన వారు నువ్వు పెట్టుకోవడం కాదు, నీకు కావలసిన వారిని పిలుచుకుని నువ్వు వారికి నువ్వు పెట్టుకోవడం కాదు ఆతిథ్యం అంటే. ఇక్కడ వాక్యం మనం చూసినప్పుడు, దాని మాట అర్థాన్ని మనం చూసినప్పుడు, ప్రేమ చూపించండి ఇతరులకు, ప్రేమ చూపించండి కొత్త వారికి, ప్రేమ చూపించండి పరదేశులకు, ప్రేమ చూపించండి అవసరాల్లో ఉన్నవారికి, ప్రేమ చూపించండి దుఃఖంలో ఉన్నవారికి, ప్రేమ చూపించండి కష్టాల్లో ఉన్నవారికి. అది నిజమైన ఆతిథ్యమని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆతిథ్యం అనేది ఇవ్వాలి మనం ప్రేమతోటే. మరొక వాక్యం కూడా మనం చూసినప్పుడు హెబ్రీ పత్రిక 13:1 కూడా చూడండి. సహోదర ప్రేమ నిలవరమ్మగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకడి, దానివల్ల కొందరు ఎరుగకే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. సో సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి. కాబట్టి మనం ప్రేమతోటే మనము ఆతిథ్యాన్ని ఇవ్వాలి అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇప్పుడు నీ కుటుంబాన్ని నువ్వు ఎవరికైనా నీ ఇంట్లో వాళ్ళు పిలిచి నువ్వు భోజనం పెట్టు, అది ఆతిథ్యం అవ్వదు, అది అప్లై కాదు. నీకు ఇష్టమైన మనం పిలుచుకుని మీరు పెడుతున్నప్పుడు అది ఆతిథ్యం అవ్వదండి. అది మనకి ఇష్టమైన వారిని పిలుచుకుని మనం పెట్టినప్పుడు అది ఆతిథ్యం అది అవ్వదండి. లేకపోతే నీ బంధువులను పిలుచుకుని, నీకు ఇష్టమైన వారిని, లేకపోతే నీ స్నేహితులను పిలుచుకుని నువ్వు భోజనం పెట్టి లేకపోతే వాళ్ళకి ఏదైనా చేసినప్పుడు అది ఆతిథ్యం అవ్వదు. అది ఆతిథ్యం ఏమిటని చూసినప్పుడు బైబిల్లో అనేకమైన సందర్భాల్లో మనం ఆతిథ్యం గురించి మనం చూడబోతున్నాం. ఒక దైవజనుడు జాన్ పైపర్ అని అమెరికా ఒక దేశస్థుడు, గొప్ప దైవజనుడు, ఆయన ఏం చెప్తున్నాడంటే ద మోస్ట్ నెగ్లెక్టింగ్ థింగ్ ఇన్ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ హాస్పిటాలిటీ. అంటే క్రిస్టియన్ లైఫ్ అనే కాదు, మానవులుగా ఉంటున్న మనందరం కూడా ఎక్కువగా నెగ్లెక్ట్ చేసే విషయం ఏంటంటే హాస్పిటాలిటీ అని మనం నెగ్లెక్ట్ చేస్తున్నామంట. ఆతిథ్యం ఇవ్వడం అనేది మనం చాలా నెగ్లెక్ట్ చేస్తాం. దానికి కారణం అంటే వీఆర్ ఆల్ సెల్ఫిష్, వీ హ్యావ్ అవర్ ఓన్ బౌండరీస్. మన బౌండరీస్ మనకున్నాయి. ఆ బౌండరీస్ మించి మనము ఇతరులకు సహాయం చేయము, ఇతరులతో మాట్లాడము, ఇతరుని పలకరించము, ఇతరుల దగ్గరికి వెళ్ళము. మనం ఇక్కడ మనం ఆతిథ్యం ఇస్తున్నప్పుడు ఈరోజు ఈ కాలంలో ఉన్నప్పుడు మనం చూసినప్పుడు టెక్నాలజీ పెరిగింది మనకి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు అమెరికా వాళ్ళకి ఫోన్ చేయొచ్చు, మనం చేయొచ్చా? ఇక్కడున్న వాళ్ళకి మాట్లాడచ్చు, వీడియో కాల్ కూడా చేయొచ్చు. అంటే ఇప్పుడున్న టెక్నాలజీలో ఒక వ్యక్తి బాగోలేదు, లేకపోతే ఒక వ్యక్తి అనారోగ్యంగా ఉన్నాడు, ఒక వ్యక్తి కష్టాలు ఉన్నాడు, నువ్వు రీచ్ అవ్వాలి వాళ్ళకి. నువ్వు అమెరికా వెళ్ళి వాళ్ళని పరామర్శించలేవు, కానీ నువ్వేం చేయాలి? ఒక కాల్ చేయడం కానీ, వారికి ఒక మెసేజ్ పెట్టడం కానీ. అంటే యువర్ షోయింగ్ కన్సర్న్. అటు రీతిగానే మన ఫెయిత్ కమ్యూనిటీ అంటే విశ్వాసుల మరి సమూహంగా ఉన్నవారిని అంత మాత్రమే కాదు, ఎప్పుడు కూడా నీ చుట్టూ ఉన్నవారు, నీ నైబర్స్ అయి ఉండొచ్చు, నీ అపార్ట్మెంట్లోన నైబర్స్ అయి ఉండొచ్చు, లేకపోతే నీ కొలీగ్స్ అయి ఉండొచ్చు, లేకపోతే సమాజంలో ఉన్నవారై ఉండొచ్చు. వారు ఎవరైనా సరే ఆపదల్లో, కష్టాల్లో, దుఃఖాల్లో, వేదంలో ఉన్నప్పుడు నువ్వు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ హాస్పిటాలిటీ. అది నిజమైన ఆతిథ్యం అన్నమాట. కాబట్టి మన వారిని మనం చూసుకోవడం కాదు, మనం ప్రేమించే వారిని మనం చూసుకోవడం కాదు, మన స్నేహితులనే మనం చూసుకోవడం కాదు, మన బంధువులనే మనం చూసుకోవడం కాదు, మనం తెలియని వారిని మనం ప్రేమించాలి. ఎలా ప్రేమించాలని చూసినప్పుడు వాక్యంలో కొన్ని సందర్భాలు మనం చూడబోతున్నాం. మొట్టమొదటిగా చూసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి వచ్చి నేను నిత్య జీవాన్ని పొందాలంటే ఏమి చేయాలి అని చెప్పి మరి ప్రభువైన యేసుక్రీస్తుని అడిగిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు చెప్పిన పూర్ణ హృదయంతో నువ్వు ఆయన ప్రేమించాలని చెప్పి ఆయన అన్నీ చెప్పినప్పుడు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలని చెప్పి యేసుక్రీస్తు ఆయన చెప్పాడు. చెప్పిన వెంటనే అతడు ఇంకా నీతిమంతుడుగా తను కనబరుచుకోవడానికి ఎవరు నా పొరుగువాడు అని చెప్పి ఆయన ప్రశ్న వేసిన సందర్భాన్ని మనం చూస్తున్నాము. అప్పుడు యేసయ్య ఒక చక్కని ఉపమానాన్ని ఆయన తెలియజేశాడు. ఒక ఉపమానాన్ని అయినా తెలియజేశాడు. అదే మంచి సమరయుడి యొక్క ఉపమానం. ఆ మంచి సమరయుడి యొక్క ఉపమానం మనం చూసినప్పుడు ఒక వ్యక్తి యెరూషలేము నుంచి యెరికోకు వెళుతున్నాడు. ఆ యెరికోకు వెళుతున్న ఆ సమయంలో మరి గుర్తు తెలియని కొంత దొంగలు వచ్చి అతను కొట్టి అతను దోచుకుని అతని ప్రాణాపాయ స్థితిలో అతను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అదే సమయంలో ఆ మార్గం గుండా 3 వ్యక్తులు వెళ్ళారు. ఒక యాజకుడు వెళ్ళాడు, పక్క నుంచి వెళ్ళిపోయాడు. ఒక లేవీడు వెళ్ళాడు, పక్క నుంచి వెళ్ళిపోయాడు. వారి పనుల్లో వారు నిమగ్నం అయిపోయినారు. వారి పనుల్లో వాళ్ళు చాలా శ్రద్ధగా ఉన్నారు. ఒక వ్యక్తి అక్కడ పడిపోయిన వ్యక్తి ఎందుకు పడిపోయాడు?
అతను చనిపోయాడా లేదా, ఏ స్థితిలో ఉన్నాడు? దే ఆర్ జస్ట్ ఇగ్నోరింగ్, దే ఆర్ నెగ్లెక్టింగ్. చాలా సందర్భాల్లో మనం కూడా వీ డోంట్ కేర్ అబౌట్ అదర్స్. ఇతరులు మనం పట్టించుకోం. ఇతరుల యొక్క యోగక్షేమాల గురించి కానీ మనం ఏమి కూడా మనకి అసలు అవసరత లేదు. మనకి ఇష్టమైన వారిని మనం పట్టించుకుంటూ ఉంటాం, మన స్నేహితులైన వారిని మనం పట్టించుకుంటూ ఉంటాం. కానీ మన ఎవరు పొరుగువాడంటే కష్టాల్లో ఉన్నవారే పొరుగువారు, బాధల్లో ఉన్నవారే పొరుగువారు, ఇబ్బందులు ఉన్నవారే పొరుగువారు. అక్కడ ఆ వ్యక్తి ఆ విధంగా మరి చావు బ్రతుకులు ఉన్నప్పుడు యాజకుడు పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు, లేవీయుడు పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. అదే సమయంలో ఒక సమరయుడు కూడా పక్క నుంచి వెళుతున్నాడు, ఒక పని మీదే వెళుతున్నాడు సమరయుడు. ఆ పని మీద వెళ్తున్నప్పుడు ఇతని స్థితిని చూశాడు. ఇతని స్థితిని చూసి ఆ వెంటనే ఆ వ్యక్తిని మరి కిందకి దిగి తన సమయాన్ని వెచ్చించి తన దగ్గర ఉన్న మరి రిసోర్స్ని మరి వెచ్చించి ఆ కొనవైపుతో ఉన్న అతన్ని తీసుకుని వెళ్ళి పోటుకుళ్ళ వారి దగ్గరికి తీసుకువెళ్ళి తనకి మరి ఆ పరిచర్య చేసి అతనికి డబ్బులు కూడా ఇచ్చి ఇతనకు మీరు పరిచర్య చేయండి, ఇంకేమన్నా డబ్బులు అయితే నేను ఇంకా ఇస్తానని కూడా చెప్పి అతను వెళ్ళే సందర్భాన్ని మనం చూస్తున్నాము. అంటే ఆపదలు ఉన్న వారిని ఆదుకున్నటే ఆతిథ్యం. ఆపదలు ఉన్న వారిని ఆదుకున్నటే ఆతిథ్యం. మన చుట్టూ ఎన్నో జరుగుతుంటాయి. కొన్ని సందర్భాల్లో వీఆర్ లీస్ట్ బోదర్. అసలు మనం పట్టించుకో. మనం అక్కడ ఏం జరుగుతుందో, ఆ వ్యక్తి ఏమైపోతున్నాడో అదేం అవసరం లేదు. ఒకవేళ ఆ సమరయుడు నిజంగా అతను పట్టించుకోకపోతే చనిపోను కదా. ఆ ముగ్గురు వ్యక్తుల్లో మరి ఇద్దరు వ్యక్తులు అసలు పట్టించుకోలేదు. ఈరోజు ఇక్కడ ఉన్న మనందరం కూడా ఆలోచించండి. ఒకవేళ ఇద్దరు వ్యక్తుల్లో నువ్వు కూడా ఉన్నావేమో ఒకసారి ఆలోచించే. మన చుట్టూ మన పక్కన ఉన్నవారు, అక్కడ మన చుట్టాలే కాదండి, లేదా మన బంధువులు కాదు, లేదా మన ఊరు వారు కాదు, లేదా మన సంఘస్థులు కాదు, లేదా మన దేశస్తులు కాదు, లేదా మన తెలుగువారే కాదు, వారు ఎవరైనా సరే ఆపదలు ఉన్న వారిని ఆదుకోవాల్సిన బాధ్యత నీకు నాకు కూడా ఉన్నది అనే విషయం గమనించండి. కాబట్టి యేసయ్య చెప్పిన మాట అక్కడ ఉపమానం ద్వారా ఆపదలు ఉన్న వారిని అతను ఆదుకున్నాడని చెప్పినప్పుడు నీవు కూడా అలా చేయని చెప్పి యేసయ్య అక్కడ ఆ వ్యక్తికి చెప్పిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు ఆ మాటలు మనకు కూడా వర్తిస్తాయి. మీరు కూడా అట్రీతిగా చేయండి. ఆపదలు ఉన్న వారిని ఆదుకోవడానికి ప్రయత్నించండి. అదే ఆతిథ్యము, అదే నిజమైన ఆతిథ్యము. ఒకనొక సమయంలో పౌలు భక్తుడు ఆయన పరిచర్లో భాగంగా మెలేతు అనే ద్వీపానికి వెళ్ళారు. పాపం కష్టాలు ఉన్నప్పుడు మెలేతు అనే ద్వీపానికి వెళ్ళారు. మరి వాళ్ళకి పౌలు భక్తుడు తెలియదు. వారు అక్కడ వెళ్ళినప్పుడు వారు చక్కని ఆతిథ్యం ఇచ్చి ఆదరించిన సందర్భాన్ని మనం చూస్తున్నాము. అక్కడ చూడండి, అపొస్తలుల కార్యం 28వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. అపొస్తలుల కార్యములు మెలేతే అని తెలుసుకుంటమే అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచార మెంతంత కాదు. ఎలాగనగా అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మను అందరినీ చేర్చుకుని. చూసారు, ఆ టైంలో వాళ్ళకి ఏది అవసరమైందో, ఆ సమయంలో వర్షం పడుతుంది, వారు ఒక ద్వీపంలో ఉన్నారు, అక్కడ వారిని చూసుకోవడానికి ఎవరు కూడా లేరు. కానీ వీళ్ళు స్ట్రేంజర్సే కదా, వాళ్ళకి స్ట్రేంజర్సే కదా. మరి వారు ఆ పరాయి వాళ్ళు, ఆ క్రొత్తవారు వీరిని ఆదరించిన సందర్భాన్ని చూస్తున్నాం. అంటే ఆ సమయానికి వారికి ఏది కావాలో వారికి ఆదరించిన సందర్భాన్ని మనం చూస్తున్నాము. చక్కని ఆతిథ్యాన్ని ఆ మెలేతు ద్వీపస్తులు ఇచ్చిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. అనాగరికులు అనే మాట కూడా ఉంది అక్కడ. వారంట దే ఆర్ నాట్ సివిలైజ్డ్. అనాగరికులైన వారు కూడా ఇటువంటి మరి ఆతిథ్యాన్ని, ఆదరణ ఇక్కడ పౌలు భక్తుడికి వారు చూపించిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. అదేవిధంగా అక్కడ ఒక ద్వీపంలో ఆ ముఖ్యుడు ఒకడు ఉన్నాడంట. అతని పేరు పోప్లి అంట. చూడండి 7వ వచనం. పోప్లి అని ఒకడు ఆ ద్వీపంలో ముఖ్యుడు, అతనికి ఆ ప్రాంతములలో భూములుండను. అతను మమ్మల్ని చేర్చుకుని 3 దినములు స్నేహభావముతో ఆతిథ్యం ఇచ్చును. స్నేహభావముతో ఆతిథ్యం. వీళ్ళెవరో కూడా తెలియదు. కానీ అతడు భూములు ఉన్నవాడు, అంటే అధికారి. అతడు ఒక అధికారి. కానీ ఆ అధికారి అనేవాడు ప్రేమతో, స్నేహభావంతో
వీరికి ఆ 3 దినాలు వారికి కావాల్సిన ఆహారము, వారికి కావాల్సిన షెల్టరు, వారికి కావాల్సిన అన్ని వసతులు కూడా అక్కడ వారు ఇచ్చిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. అంటే వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్, ఇతరులను ఆశించకుండా చేయండి. వారు నాకు సహాయం చేశారు కాబట్టి నేను వారికి సహాయం చేస్తాను. వారు నాకు మెసేజ్ పెట్టారు కాబట్టి హ్యాపీ బర్త్డే టు యూ, నువ్వు మెసేజ్ పెడితే హ్యాపీ బర్త్డే టు యూ. వాళ్ళు నీకు పెట్టలేదు కాబట్టి నువ్వు మెసేజ్ పెట్టవు కదా, అంతే కదా. వాళ్ళు నీకు హ్యాపీ బర్త్డే టు యూ పెట్టలేదు, నువ్వు వాళ్ళకి పెట్టవు. అంటే టిట్ ఫర్ టాట్ అన్నమాట. వాళ్ళు నాకు చేయలేదు కాబట్టి నువ్వు పెట్టలేదు. నువ్వు వాళ్ళకి పెట్టకపోయినా నువ్వు పెట్టాలి. వాళ్ళు హ్యాపీ బర్త్డే నీకు పెట్టకపోయినా కూడా నువ్వు పెట్టాలి. అది నిజమైన ప్రేమ, అది క్రైస్తవ ప్రేమ, అది దేవుని ప్రేమ, అది క్రైస్ట్ సెంటర్డ్ లవ్. అది అంతేకాని నువ్వు దేవుని సంఘంకి వస్తున్నప్పుడు లోకంలో ఉన్నవారి వల్ల నువ్వు ప్రవర్తిస్తే అర్థం ఉందండి. ఇంకా నువ్వు దేవుని ప్రతిరోజు కూడా, నీవు ప్రతి వారం కూడా దేవుని సన్నిధికి వస్తూ నువ్వు కూడా అలా ప్రవర్తిస్తున్నట్లయితే నీలో ఆత్మీయమైన పరిణతి ఏది, ఒక స్పిరిచువల్ మెచ్యూరిటీ ఏది? మరి అనాగరికులైన వీరు ఇటు రీతిగా వారిని ఆదరించారు. స్నేహభావంతో 3 రోజులు వారికి కావాల్సినవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. కొన్ని సందర్భాల్లో మనం పెడుతున్నప్పుడు మనకి ఏమి నష్టం వచ్చేస్తుందో, మనది ఏమి అయిపోతుందని చాలామంది ఆలోచిస్తుంటారు. దయచేసి అటు రీతిగా మీరు ఆలోచించేది. ఆ సమయంలో వారికి ఏది అవసరమో, అది నువ్వు ఇచ్చి వారిని ఆదుకొని వారుగా ఉండాలి. ఆ మంచి సమయంలో అదే విధంగా ఆదుకున్నాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఆదుకున్నాడు. ఆ సమయంలో తనకి ఏది అవసరమో అది ప్రొవైడ్ చేశాడు. అతను బ్రతికినట్టుగా మనం చూస్తున్నాము. ఈరోజు కూడా ఆ మాటలు, ఆ యొక్క ఉపమానాన్ని మనం తెలియజేసుకున్నప్పుడు మనం కూడా రీతిగా స్పందించాలని కూడా వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు తెలియజేసినట్టుగా నిన్ను వలె నీ పొరుగు వారిని, అంతే కదా యేసే చెప్పింది. నిన్ను వలె అంటే నిన్ను ఎలా ప్రేమించుకున్నావో, నువ్వు ఎలా ప్రేమించుకున్నావో అట్టి రీతిగా నీ పొరుగువాడిని కూడా నువ్వు ప్రేమించండి. నీ యొక్క శరీరం కొరకు నువ్వు ఎంత శ్రద్ధ తీసుకుంటావు? ఆకలి వేస్తే చక్కని ఆహారాన్ని ఇస్తావు, ఈ శరీరానికి చక్కని వస్త్రాలు ఇస్తాను, ఈ శరీరం యొక్క యోగక్షేమాల కొరకు మంచి డాక్టర్లకు చూపిస్తావు. ఇవన్నీ నువ్వు చేస్తావా? ఒక్కసారి నిజంగా ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తే, నీ తోటి సహోదరుడు ఇబ్బందులు ఉన్నప్పుడు నువ్వు ఆ విధంగా స్పందించు. ఒకసారి ఆ విధంగా నువ్వు చెయ్యి, నిజంగా ప్రేమతో నువ్వు చెయ్యి. అట్టి రీతిగా నువ్వు చేస్తున్నప్పుడు దేవుని నామాన్ని నువ్వు మహింపరుస్తావు. ఒకవేళ ఆ వ్యక్తి నీకు తిరిగి మళ్ళీ డబ్బులు ఇవ్వడం, నువ్వు హాస్పిటల్ తీసుకెళ్తావు కదా, కారు మీద తీసుకెళ్తావు, లేకపోతే ఒక 50 దినాలు లేకపోతే 30 దినాలు నువ్వు ఖర్చు పెట్టావు అనుకోండి, లేకపోతే ఒక 10 దినాలు ఖర్చు పెట్టి నీ దగ్గర ఉన్నది ఆ వ్యక్తి నీకు ఇవ్వలేకపోవచ్చు. దాని గురించి నువ్వు ఎక్స్పెక్ట్ చేయకు. బ్లెస్సింగ్స్ కమ్స్ ఫ్రమ్ గాడ్. సహాయం దేవుని దగ్గర నుంచి వస్తుంది, మేలులు దేవుని దగ్గర నుంచి వస్తుంది. అంతేకాని నువ్వు ఈ వ్యక్తి నాకు 10 దినాలు ఇచ్చాను, 10 దినాలు ఎప్పుడు ఇస్తాడని చూడకు. నువ్వు సహాయం చేసినప్పుడు వారి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసి ఏమీ కూడా నువ్వు చేయకు. కాబట్టి ఆపదలో ఆదుకోవడమే ఆతిథ్యమని దేవుని వాక్యం మనం స్పష్టంగా సెలవేస్తుంది. రెండో సందర్భం మనం చూసినప్పుడు పరదేశులను ఆతిథ్యం ఇస్తా. స్ట్రేంజర్స్ కొన్ని సందర్భాల్లో తెలియని వారు కొన్ని సందర్భాల్లో మన దగ్గరికి వచ్చినప్పుడు, లేదా కష్టాలు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు వారికి కావలసిన అవసరాన్ని మనము సమకూర్చడం అనేది చాలా ముఖ్యమైనది. ఇక్కడ అబ్రహాం సారాల రీతిగా అక్కడ ఆతిథ్యం ఇచ్చినట్టుగా మనం వాక్యాన్ని మనం చూస్తున్నాం. వారు వచ్చారు అక్కడ ఆ దూతలు వచ్చినప్పుడు వారిని బలవంతం పెట్టారు. అయ్యా మీరు ఉండండి, రాత్రి అయిపోయింది కదా, మీరు ఉండండి, మీరు భోజనం చేయండి అని చెప్పి వారికి నీళ్ళు ఇచ్చి వారికి ఆతిథ్యం ఇచ్చిన సందర్భాన్ని మనం దేవుని వాక్యంలో స్పష్టంగా చూస్తుంది. మరి చూడండి, ఆదికాండము 18వ అధ్యాయం 4వ వచనం చూసినప్పుడు వాళ్ళు ఏ విధంగా వారిని బ్రతిమలారో చూడండి. అక్కడ దయచేసి కాళ్ళు కొనుక్కొని అలసట తీర్చుకొనుము, కొంచెం ఆహారము తెచ్చదును, మీ ప్రాణములకు బలపరుచుకునేది, తర్వాత మీరు వెళ్ళవచ్చు అని చెప్పాను. చూసారా, భక్తులైన వారు ఈ అబ్రహాము అటు రీతిగా ఆతిథ్యం ఇచ్చినట్టుగా దేవుని దూతలు అక్కడికి వచ్చినప్పుడు వారికి ఆతిథ్యం ఇచ్చినట్టుగా మనం ఆ సమయంలో వారికి అది అవసరం. ఆ సమయంలో అది వారికి అవసరమో ఆ అవసరమైన దాన్ని వాళ్ళు ప్రొవైడ్ చేయడం అన్నమాట. ఆ అవసరమైన దాన్ని వారికి ప్రొవైడ్ చేసి వారు అక్కడ ఆతిథ్యం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి కొన్ని సందర్భాల్లో మనం తెలియని వారు అంటే మనం ఇందా అనుకున్నట్టుగా మన సొంత వారికి, మన ఫ్రెండ్స్కి, మన బంధువులకి, మన ఊరి వారికి, మన సంఘస్థులకి, మన దేశస్తులకి కాదు. వేర్ ఇన్ ఎ డిఫరెంట్ కాంటెక్స్ట్. దే ఆర్ పీపుల్ హూ ఆర్ ఇన్ నీడ్స్. అవసరాల్లో ఉన్నవారు చాలామంది ఉంటారు. కొన్ని సందర్భాల్లో వారిని మనం చూసినప్పుడు, పరామర్శించినప్పుడు, తెలుసుకున్నప్పుడు యూ నీడ్ టు రెస్పాండ్ ఇమీడియట్లీ.
టైమ్లీగా నువ్వు రెస్పాండ్ అవ్వాలి. ఖచ్చితంగా నువ్వు టైమ్లీగా నువ్వు రెస్పాండ్ అవ్వాలి, నీ సమయాన్ని ఇవ్వాలి. కొన్ని సందర్భాల్లో లిజనింగ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ తెలుసండి. కొన్ని సందర్భాల్లో లిజనింగ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అంటే మనం బిజీగా ఉంటున్న మనము ఇతరులు కష్టాలు చెప్పుకోవడం కూడా మనం టైం కూడా ఇవ్వాలన్నమాట. అంటే ఆ కౌన్సిలింగ్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటంటే లిజనింగ్ అన్నమాట. ఇప్పుడు ఇతరుల కష్టాలను మనం వింటున్నప్పుడు వారికి ఒక విధంగా చెప్పండి ఆదరణగా కూడా ఉంటుందన్నమాట. ఖచ్చితంగా అది మనం చేయాలి. కాబట్టి ఇక్కడ అబ్రహాము శారాలు రీతిగా ఆతిథ్యం ఇచ్చినట్టుగా ఇక్కడ దేవుని వాక్యం మనం స్పష్టంగా మనం చూస్తున్నాం. అదేవిధంగా రాహాబు కూడా ఆతిథ్యం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. రాహాబు కూడా ఆ పరాయ దేశస్తులకు ఆతిథ్యం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాము. ఆ రాహాబు రీతిగా ఆతిథ్యం ఇచ్చటను బట్టి తన కుటుంబం రక్షించబడినట్టుగా మనం చూస్తున్నాం. తన కుటుంబము రక్షించబడినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి కొన్ని సందర్భాల్లో మన జీవితంలో వీఆర్ గెటింగ్ సమ్ ఆపర్చునిటీస్, కొన్ని అవకాశాలు మనకు వస్తుంటాయి, కొన్ని అవకాశాలు మనకి వస్తుంటాయి. ఆ వచ్చినప్పుడు వీ నీడ్ యూటిలైజ్ దట్ ఆపర్చునిటీ. ఇతరులకు మనం మేలు చేయవారుగా, ఇతరులకు సహాయం చేయవారుగా, ఇతరులకు మరి మనము వారి కష్టాల్లో ఆదుకునే రీతిలో మనకు అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆదుకునే రీతిలో మనం ఉండాలి. వారు కొత్తవారై ఉండొచ్చు, తెలియని వారై ఉండొచ్చు, వారు ఎవరైనా ఉండొచ్చు, వారికి సహాయం చేసే స్థితిలో నీవు నేను ఉండాలని చెప్పి వాక్యం మనం స్పష్టంగా సెలవేస్తున్నది. అది ప్రేమతో చేయండి, సనుక్కుంటూ చేయొద్దు. సనుక్కుంటూ చేయదు, ప్రేమతోటే చేయండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందు మాత్రమే కాదు, పరిశుద్ధులకు కూడా ఆతిథ్యం ఇచ్చుట, పరిశుద్ధులకు కూడా ఆతిథ్యము ఇచ్చుట, ఆదరించుట. మరి దేవుని వాక్యంలో మన పాపులర్గా మనకు తెలిసిందేంటి? మార్తా మరియలు పాపులర్గా మనకు తెలిసింది. ఆ యేసుక్రీస్తు శిష్యులు, యేసుక్రీస్తు ఎప్పుడు బేతనీ ప్రాంతం గుండా ఎప్పుడు వెళ్ళినా సరే వాళ్ళ ఇంట్లో దిగుతారేమో ఖచ్చితంగా. ఎందుకంటే ఆ ఒక్క ఎపిసోడ్లో మనం చూసినప్పుడు ఎంత హడావిడి చేస్తున్నారో, ఎంత ప్రేమను కనబరుస్తున్నారో కదా, దేవుని వెళ్ళి ఎంత ప్రేమను కనబరుస్తున్నారో ఆ వాక్య సందర్భాన్ని బట్టి మనకు స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఈరోజు మనం కూడా మనం పరిశుద్ధులకు మనం ఆతిథ్యం ఇవ్వడం అనేది, లేకపోతే పరిశుద్ధుల యొక్క మరి మనం ఆహ్వానించుకోవడం, వారితో పాటు మనం కలిసి సంతోషించడం, అది కూడా చాలా ముఖ్యమైనదిగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆ మార్తా మరియలు యేసుక్రీస్తుని తన శిష్యులకు ఆతిథ్యం ఇచ్చినట్టుగా, అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తుని తన శిష్యుల్ని అనేక మంది పిలిచారు. అనేక మంది వారి గృహాలకు పిలిచి, జక్కే తన ఇంటికి పిలవలేదా? జక్కే ఆతిథ్యం ఇవ్వలేదా? పరిసైడు పిలవలేదా? సిమోను ఇవ్వలేదా ఆతిథ్యము? ఇటుగా చూసినప్పుడు యేసుక్రీస్తుకి తన శిష్యులకు అనేక మంది ఆతిథ్యం ఇచ్చినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. కాబట్టి విశ్వాసులైన మనము మన ఫెయిత్ కమ్యూనిటీకి ఇంట్లో మనం ప్రార్థన పెట్టుకున్నప్పుడు, లేకపోతే మనం కొన్ని సందర్భాల్లో మన జీవితాలు కలిగిన మేలులు బట్టి ఈ విధంగా మనం ఆతిథ్యం ఇవ్వడం అనేది కూడా చాలా ముఖ్యమైనది. అది అలవర్చుకోవాలి. చాలామంది అది చేయలేకపోతున్నారు. చాలామంది మన ఆతిథ్యం ఇచ్చే విషయంలో వీఆర్ లీస్ట్ బోదర్ అన్నమాట. మనం పరిశుద్ధుల మరి విషయంలో కూడా అట్రీతిగా మనం ఆతిథ్యం ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నదని వాక్యం మనం సెలవిస్తుంది. లుదియా అనే సోదరి పౌలు భక్తుని యొక్క వాక్యం విన్న తర్వాత తన హృదయం తెరవబడింది, బాప్తిసం తీసుకుంది. వెంటనే అందరినీ కూడా రిక్వెస్ట్ చేసింది, మా ఇంట్లో మీరు వచ్చి మీరు భోజనం చేయాలని చెప్పి అక్కడ అడిగిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. దేవుని వాక్యం మనం చూడండి, అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము, అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండునని వేడుకొని మమ్మను బలవంతము చేస్తుంది. కాబట్టి మా ఇంటికి రండి అని చెప్పి ఆమె వారిని, పౌలు భక్తుల్ని, వారందరినీ కూడా బలవంతం చేసి వారి ఇంటిలో ఆతిథ్యం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి పరిశుద్ధులకు ఆతిథ్యం ఇచ్చుట అంటే ఫెయిత్ కమ్యూనిటీ వారిని మనం ఆహ్వానించుకుని మన ఇంటిలో మనం ఆతిథ్యం ఇచ్చడం అనేది చాలా ముఖ్యమైనదిగా మనం చూస్తున్నాము. ఈరోజు మన తెలుగు క్రిస్టియన్ కాంగ్రిగేషన్ అంటే క్రిస్టియన్ కమ్యూనిటీలో మోస్ట్లీ చాలామంది మ్యాక్సిమం అందరూ చక్కని ఆతిథ్యాన్ని ఇస్తుంటారు. బట్ స్టిల్ ఇంకా ఎవరైతే అటువంటి మనస్సు లేదో ఒకసారి ఆలోచన చేసుకుని మనం ఎప్పుడు కూడా మన సెల్ఫిష్గా మనం ఉండకూడదు. మన సంతోషాన్ని, మన బాధల్ని ఇతరులతో పంచుకునేవారుగా వారిని పిలుచుకుని
ఆ యొక్క థ్యాంక్స్ గివింగ్ మనం షేర్ చేసుకునే విధంగా మనం అటు రీతిగా మనసును మనం కలిగి ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి మరి పరిశుద్ధులకు ఆతిథ్యం ఇవ్వడం అనేది చాలా ముఖ్యమైనదిగా మనం దేవుని వాక్యం మనం చూస్తున్నాం. చివరిగా చూసినట్లయితే నిరాధారులకు ఆతిథ్యం ఇచ్చుట, నిరాధారులకు ఆతిథ్యం ఇచ్చుట. ఈ లోకంలో అనేక మంది, చాలామంది నిరాధారులు, నిరాశ్రయాలైన వారు చాలామంది ఉంటారు కదా. వారిని మనం పట్టించుకోవాలి. ఆర్ఫన్స్ ఉంటారు, విధవరాళ్ళు ఉంటారు, జాబు లేని వారు ఉంటారు, కష్టాలు ఉన్నవారు ఉంటారు. ఖచ్చితంగా వారిని మనం పట్టించుకోవాలి. ఖచ్చితంగా వారిని మనం పట్టించుకోవాలి. నువ్వు అట్టి వారిని పట్టించుకున్నదే అది నిజమైన భక్తి అని చెప్పి దేవుని వాక్యం మనకు స్పష్టంగా సెలవిస్తుంది. దేవుని వాక్యం చూసినప్పుడు యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం చూసినట్లయితే, యాకోబు పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందులలో పరామర్శించరు. చూసారా, దిక్కులేని వారి పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందులలో పరామర్శించుట కూడా ఆతిథ్యమే. కాబట్టి చాలామంది మరి ఈ లోకంలో నిరాధారులైన వారు, నిరశ్రాయులైన వారు, ఇబ్బందుల్లో ఉన్నవారు ఉంటారు చాలామంది. వారిని పరామర్శించడం, వారు వెళ్ళి పలకరించడం. అంటే ఇంత మనం అనుకున్నట్టుగా ఈ కాలంలో మనం రీచ్ అవ్వలేని వారికి మనం ఏం చేస్తుంటే ఫోన్లో మాట్లాడడం. మనం రీచ్ అవ్వలేని వారికి ఏంటి, మనం ఫోన్లో, అంటే నీ ఫోన్ కాల్ కూడా యూఆర్ గివింగ్ టైం. వారితో నువ్వు ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు వారిని పరామర్శించడం అన్నమాట. ఎలా ఉన్నారు, బాగున్నారా, మీ ఆరోగ్యం ఎలా ఉంది అంటే, లేకపోతే ఒకవేళ చర్చికి రాని వారు ఎవరైనా ఉంటే వారిని మనం పలకరించడం. ఈ విధంగా పరామర్శించడం అనేది చాలా ముఖ్యమైనది. అదేవిధంగా వారు స్థితి చూసినప్పుడు మరి ఎవరైతే మరి దిక్కులేని పిల్లలు, ఆర్ఫన్స్ ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా విధవరాండ్లుగా ఎవరైతే ఉన్నారో, నిరాధారులుగా ఎవరైతే ఉన్నారో, నిరశ్రాయులుగా ఎవరైతే ఉన్నారో వారిని మనం పరామర్శించడం, వారిని మనం ఆదరించడం, వారికి మనకు కలిగిన దాంట్లో వారికి కొంత మనం షేర్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యమైనది. ఈ యొక్క మన కమ్యూనిటీలో మనం చూసినప్పుడు ఉద్యోగం లేని వారు కొంతమంది ఉంటారు. వారి నీడ్స్ ఎలా తీర్చుకున్నారో కొద్ది కష్టమైందే కొన్ని సందర్భాల్లో. మనం తెలిసినప్పుడు వారు సహాయం చేయడం ప్రయత్నం చేయాలి. వారు తెలిసినప్పుడు మనం సహాయం చేయడానికి ప్రయత్నం చేయాలి. నేను సంఘంలో అనేక మందిని చూస్తూ ఉన్నాను. నిజంగా చాలామంది వాళ్ళు స్పందిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో సంఘపరంగా మేము స్పందిస్తుంటాం. పెద్దలైన వారు సంఘపరంగా వారిని పరామర్శించడానికి ప్రయత్నం చేస్తుంటాం. వారికి కావలసిన ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడానికి సంఘపరంగా ప్రయత్నం చేస్తుంటాం. కొంతమంది పర్సనల్గా విశ్వాసులు అట్రీతిగా చేస్తున్నట్టుగా కూడా నేను చూశాను, నేను విన్నాను కూడా. గడిచిన దినాలు నేను మన బొస్సు అయితేనికి నేను వెళ్ళాను. బొస్సు అయితేనికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మేరీ అనే సహోదరి, ఆమె యాక్సిడెంట్ అయ్యి ఆమె ఒక 1 month ఆమె బెడ్ రిడన్గా ఉంది, మంచం మీదే ఉన్నది. పాప అక్కడున్న అనేక మంది విశ్వాసులు ప్రతిరోజు భోజనం తీసుకెళ్ళేవారంట. ఉదయము సాయంత్రం కూడా భోజనము తీసుకువెళ్ళేవారంట. అనేక మంది వెళ్ళి ఆమెను పరామర్శించడం, అనేక మంది వెళ్ళి ఆమెను పలకరించడం చాలా ముఖ్యం కదండి. అంటే మనం వెళ్ళి మాట్లాడడం, మన ప్రజెన్స్ మాట, ఇట్స్ మేక్స్ ఎ బిగ్ డిఫరెన్స్. మనం అక్కడ వాళ్ళ దగ్గరికి రీచ్ అయ్యి వారిని పట్టుకుని, అమ్మ ఎలా ఉన్నావు అమ్మా అని చెప్పి ఆదరిస్తున్నప్పుడు, బలపరుస్తున్నప్పుడు మరి చాలా ఎంతో వారికి ఆదరణ, ధైర్యాన్ని ఇస్తుంటుంది. అంత మాత్రమే కాదు, మన రిసోర్సెస్ మనకున్న దాంట్లోంచి వారికి ఇవ్వడం అనేది చాలా ముఖ్యమైనది. మరి మన సహోదరి శారా గారు, ఆమె నాకేం చెప్పలేదు. అక్కడ నేను విన్నాను, ఆమె కొంత అమౌంట్ ఆ సహోదరికి పంపించినట్టుగా అక్కడ సహోదరి నాకు తెలియజేశారు. అంటే అక్కడ ఆమె నీడ్స్లో ఉంది, ఆమె అక్కడ అవసరాల్లో ఉన్నది. సిస్టర్ శారా గారు పర్సనల్గా, వ్యక్తిగతంగా ఆమెకు కొంత మనీని పంపించినట్టుగా కూడా అక్కడ నాకు వారు చెప్పినప్పుడు నేను విని సంతోషించాను. అంటే ఇది మనం నిజమైన ప్రేమను చూపించడం అంటే ఇది. అంటే అక్కడ మన పేరు రాదు, ఇక్కడ మనం వేస్తాం, ఇక్కడ పేరు వేయము. కానీ ఆమె నాకు చెప్పింది, ఆమె చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం వేస్తుంది. అది మనం చూపించవలసిన ప్రేమ. అది ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు అది. కాబట్టి ఈరోజు మనందరం కూడా ఒకటి ఆలోచించాలి, మన వారిని మనం చూసుకోవడం కాదండి. సెల్ఫిష్ యాటిట్యూడ్ అనేది పక్కన పెట్టండి. అవసరాల్లో ఆదుకోవడం, ఆపదల్లో ఆదుకోవడం. మనం తెలియని వారు అయి ఉండొచ్చు, మన ఊరు వారు కాకపోయి ఉండొచ్చు, లేకపోతే మన సంఘస్థులు కాకపోయి ఉండొచ్చు. వారు ఎవరైనా సరే వారు ఆపదల్లో మనం ఆదుకునే వారు ఉండాలి. మరి పరిశుద్ధులకు ఆతిథ్యం ఇచ్చేవారికి ఉండాలి, నిరాధారులకు ఆతిథ్యం ఇచ్చేవారికి ఉండాలి. అదే యేసయ్య కూడా చెప్తున్నాడు.
అదే యేసే చెప్తున్నాడు, మీరు వస్త్రం లేని వారికి వస్త్రం ఇచ్చారా? ఆహారం లేని వారికి ఆహారం ఇచ్చారా? నీళ్లు లేని వారికి నీళ్ళు ఇచ్చారా? మీరు వాళ్ళకి చేసినట్లయితే నాకు చేసినట్టు అని చెప్తున్నాడు యేసయ్య. మీరు వాళ్ళకి చేసినట్టయితే మీరు క్రిస్టియన్స్కి చేయండి, చర్చిలో ఉన్నవారికి చేయండి, మీ ఊరు వారికి చేయండి అని ఏమని చెప్పాడు అక్కడ యేసుక్రీస్తు? అదేమి చెప్పలేదే. ఆహారం లేని వారికి ఆహారం ఇవ్వండి, వస్త్రం లేని వారికి వస్త్రం ఇవ్వండి, నీరు లేని వారికి దప్పిక తీర్చండి. మీరు వారికి చేసినట్లయితే మీరు నాకును చేసినట్టు అని చెప్పి యేసయ్య చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్న మనందరం కూడా అటువంటి యాటిట్యూడ్ని అలవరుచుకుందాం. ఆతిథ్యం అంటే ఆపదలు ఉన్న వారిని ఆదుకొనుట, పరదేశంలోను లేకపోతే ఇతరులను మనం ఆదుకొనుట, నిరాధారులను నిరస్రాయులను ఆదుకొని ప్రేమతో వారికి కావలసినవి, ప్రేమతో వారికి సహాయం చేసి నీ దగ్గర ఉన్న సామర్థ్యాన్ని బట్టి నీకున్న దాంట్లోంచే సమయాన్ని వెచ్చించు, నీకున్న దాంట్లోంచే కొంత రిసోర్స్ వారికి షేర్ చేయి, పలకరించు, ఆదరించు, ఫోన్లో పరామర్శించు, నీకు సమయం కుదిరితే వెళ్ళి ఫిజికల్గా వారిని పలకరించరా. ఇటు రీతిగా నువ్వు ఆదరిస్తున్నప్పుడు, ప్రేమిస్తున్నప్పుడు, సహాయం చేస్తున్నప్పుడు అదే నిజమైన ఆతిథ్యమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడున్న మనందరం కూడా ఈరోజు ఒక్కసారి ఆలోచించండి, మనం సెల్ఫిష్గా ఉన్నామా లేకపోతే వాక్యం చెప్పిన రీతిగా మనం స్పందిస్తున్నాం లేదో ఒక్కసారి ఆలోచన చేసుకుని అటు రీతిగా నీవు నేను కూడా స్పందించినట్లయితే ఇట్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ. నీకును నీ కుటుంబానికి అది ఆశీర్వాదకరం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.